నమస్తే నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అసెంబ్లీలో అయితే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు తనకి 40% ఓటు బ్యాంకు ఉంది అని చెప్పేసి. కానీ ఇట్లాంటి అసెంబ్లీకి రమ్మంటే మాత్రం రాడు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు ఇంత మంకుపట్టు పడుతున్నాడో ఇప్పటికి అర్థం కాని పరిస్థితి. మొన్న ఒక్క రోజు అయితే వచ్చాడు, కానీ అది ఎట్లా లెక్కకు రాదని అందరికి తెలిసిందే. మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఎందుకు అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు అంటాడు 40% ఓటు బ్యాంక్ ఉందంటాడు, కానీ ప్రజలు ఇవ్వని ఒక ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడుతుండు. మరి వాళ్ళ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరి అక్కడికి పోయి ఆయన మాట్లాడాలి కదా. సరే ఇంత బడ్జెట్ ఇస్తాను, ఈ దేనికి ఎంత కేటాయిస్తున్నారు, ఇది కాదని ఆయన కనీసం మాట్లాడాలి కదా. పోకుండా మరి ఇంత కీలకమైన సమావేశాలు జరుగుతుంటే ఎందుకు పోలేదు? మొన్న ఒక రోజైతే వచ్చిన ఎంతసేపు కూడా ఉండలే ఆయన, అక్కడ వెళ్ళిపోయిండు. మరి ఇవాళ అసలైంది ఇవ్వాలి కదా, ఇవాళ అటెండ్ అవ్వాలి. ఎందుకు అటెండ్ అవ్వాలి అంటారు? మరి అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన అప్పుడు కూడా ఎక్కడ వచ్చారమ్మా? ఆయన అప్పుడైనా సెక్రటరియట్కి వెళ్ళారా? అప్పుడు కూడా వెళ్ళలేదు సెక్రటరియట్. వెళ్ళారు మేడం, చాలా వీడియోస్ ఉన్నాయి కదా. ఏది ఇంట్లో ఆయన రోజు సెక్రటరియట్కి వెళ్ళి ఎప్పుడైనా, అంటే ఒక సీఎం అయిన వ్యక్తి ఎవరైనా వెళ్ళి కలవాలనుకుంటే సెక్రటరియట్కి వెళ్ళి కలుస్తారు. కానీ ఈయన ఏ రోజు సెక్రటరియట్కి వెళ్లకుండా ఈయన ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లోనే సెట్ ఒకటి వేసేసుకొని సెక్రటరియట్లో ఏదైతే ఫర్నిచర్ ఉందో సేమ్ అలాంటి బ్యాక్గ్రౌండ్ అలాంటిదే సెట్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఇన్ని రోజులు జరిపించాడు. అంటే 5 ఏళ్ళు కూడా ఆయన చేసిన పరిపాలన అది. సో అలాంటిది ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు. సరే, అది దానికి తగ్గ రూల్స్ అన్నీ గతంలో గుర్తు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 23 స్థానాలు అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడు కూడా మీకు ఇంకో 5 తీసేస్తే పోతుంది, ఇంకో 5 సీట్లని లాగేసుకుంటే అయిపోతుంది, 18 సీట్లు లేకుండా చేశానంటే మీరు ఆ ప్రతిపక్ష హోదాలో కూడా ఉండరు, నేను దయదలుస్తున్నాను అన్నట్టు మాట్లాడాడు. అది ప్రజలందరూ విన్నారు కదా. నువ్వు చెప్పిన రూల్స్ లాగానే పాటిస్తున్నారు కదా. అంటే నువ్వు కూడా ఏంటంటే రూల్స్ ఏమున్నాయో దాన్ని అతిక్రమించడానికి ఎవరైతే అంటే తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా బలవంతంగా కానివ్వండి, బెదిరించే కానివ్వండి, డబ్బులు ఆశ చూపెట్టే కానివ్వండి, వాళ్ళకి పదవులు ఆశ చూపెట్టే కానివ్వండి, అలాంటి వాళ్ళని తీసుకోవాలనే ఒక ప్రయత్నం చేశాడు. భయపడలేదు, డబ్బులు ఆశలు పడలేదు. అంటే వంశీ లాంటి వాళ్ళు కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు ఆశలకి పోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. ఆ విధంగా ఇబ్బంది పెట్టాడు గతంలో. తర్వాత ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే అంతా చేంజ్ అయింది, రివర్స్ అయింది. అది రివర్స్ అయిన దానిలో కూడా ప్రతిపక్ష హోదా వచ్చే స్థానాలకి వాళ్ళకి అన్ని అసెంబ్లీ సీట్లు రాలేదు. 11 సీట్లు వచ్చాయి. ఆ 11 సీట్లలో కూడా ఎంతమంది ఉంటారో వెళ్ళిపోతారో కూడా తెలియదు. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే రూల్స్ పెడతారు కానీ రూల్స్ అయితే పాటించరు. ఆయన అక్కడ ఉన్నా కూడా లాక్కొని తక్కువ చేద్దామని చూసుకుంటారు. ఇక్కడ ఆయన తక్కువ ఉన్నా కూడా మాకు కావాలని అడుగుతూ ఉంటారు అనమాట. ఆయనకి ఎట్లా ఉంటదంటే ఆయన ఏదైతే మాట్లాడుతుందో అదే రూల్ అనుకుంటుంటాడు. ఇప్పుడు అదే షర్మిల గారు చెప్పారు కదా, చిన్నపిల్లాడికి కదా చాక్లెట్ ఇస్తే వస్తారన్నట్టు ఆవిడే చెప్తున్నారు, వాళ్ళ సొంత చెల్లెలు చెప్తున్నారు. ఏంటి మంకుతో ఇట్లాంటి మాటలు మాట్లాడితే చాక్లెట్ ఇస్తే వస్తానన్నట్టుంది. నిన్ను ఎందుకు ప్రతిపక్ష హోదా నువ్వు కావాలన్నా, నువ్వు ఒక ఎమ్మెల్యే స్థానంగా గెలిచినప్పుడు నువ్వు వెళ్ళి ప్రజా సమస్యలకి నీకు దానికైనా టైం వస్తుంది కదా, నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు కదా అని అంటున్నారు. సో అది కూడా ఆయనకి సరిపోవట్లేదా? అంటే ఒకటి ఆయన గత 5 ఏళ్ళు చేసిన అరాచకాలని తట్టుకునే స్థితిలో అయితే ఆయన లేడు. 5 ఏళ్ళు చేసిన అరాచకం తలుచుకొని ఈయనకంటే ఏంటంటే అప్పుడు చేసిన అరాచకాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఎత్తి మాట్లాడతారేమో. 5 ఏళ్ళు వీళ్ళు తిన్నవి ఏమైతే ఉన్నాయో, స్కాములు కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఇవన్నీ ఇసుక కానివ్వండి, మైన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడ బయట తోవి తీస్తారో, వీటి గురించి డిస్కషన్స్ వస్తాయో. సో అందుకని వెళ్లకుండా ఉండటం మంచిది కదా అనే ఆలోచనతో ఆయనకే వెళ్ళటం ఇష్టం లేదు. ఫస్ట్ ఎలాగో ప్రత్యేక ఆయనకి ఏదైతే ఆశిస్తున్నారో ఆయనకి అది కల్పించే ఇది కూడా లేదు. ఆయన నన్ను ప్రతిపక్ష హోదాని నాకు కావాలి, నన్ను ఒక ప్రత్యేకమైన అంటే ఈ రాజ్యాంగంలో లేని విధంగా నన్ను ప్రత్యేకంగా గుర్తించండి అని అంటున్నాడు. అది ఎట్లాగో జరగదు కదా, అది జరగని విషయం. ఇంకోటి, గతంలో ఆయనకి ప్రత్యేక హోదా ఉన్నింది. ఇప్పుడు 14 నుంచి 19 వరకు. అప్పుడు వెళ్ళావా అసెంబ్లీకి? అప్పుడు కూడా వెళ్ళలేదు కదా. 14 నుంచి 19 వరకు నువ్వు నీకు ఉంది కదా, ప్రతిపక్ష హోదా ఉంది కదా.
ఆ టైం కూడా ఏమన్నావు, నేను ప్రజల్లో వెళ్ళి తేల్చుకుంటానని చెప్పేసి పాదయాత్ర పెట్టుకున్నావు, ప్రజల్లోకి వెళ్ళి తిరిగావు. సరే అప్పుడు నీకు ఉన్నప్పుడే నువ్వు యూజ్ చేసుకోవాలా, ఉన్న టైంలో నువ్వు యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు లేని టైంలో కావాలని అడుగుతున్నాడు అంటే నీకు అన్ని ఎమ్మెల్యే స్థానాలు లేనప్పుడు కూడా నీకు ఇచ్చేసేయాలా. ఇంకోటి విచిత్రం చూడండి, వాళ్ళకి 11 ఎట్లా కలిసి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. 11 నిమిషాలే ఉన్నారంట అసెంబ్లీలో. ఆ టైమింగ్ అసలు వాళ్ళకి ఎలా వర్కౌట్ అయిందో నాకు తెలియట్లేదు కానీ 11 నిమిషాలే ఉన్నారంట. 11 నిమిషాలు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నిమిషము. అంటే కలిసికట్టుగా ఉండి ఒకేసారి కలిసికట్టుగా బయట వెళ్ళిపోయారా? అనుకోని చేసిందా లేకపోతే ఇది అనుకోకుండా చేసిందా? అనుకోకుండా జరిగిందైనా కూడా 11 బాగా కలిసి వచ్చినట్టే ఉంది వాళ్ళకి. అనుకోని చేసినా అనుకోకుండా చేసినా అంటే మూకుముడిగా రావటం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం ఉన్నట్టు లెక్కేసుకోవటం, ఒకళ్ళకి జతగా ఒకళ్ళు వచ్చారా అంతే కదా, ఒకళ్ళకి తోడు ఒకళ్ళు వచ్చారా, అట్లా 11 మంది తోడుగా వచ్చారా, 11 నిమిషాలే ఉన్నారా, 11 నిమిషాలకు మించి ఉండకూడదు అనుకున్నారా? అది దేవుడు స్క్రిప్టా తెలియదు, వాళ్ళు వాంటెడ్లీ అనుకొని వచ్చారా కూడా తెలియదు. కానీ మొన్న వచ్చిన అప్పుడు ఉన్న ధైర్యమే కావచ్చు, ఏదైతే ఫస్ట్ డే ఏదైతే ఉందో అప్పుడు ఉన్న ధైర్యం మరి ఇప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రజలు కొంతమంది, ఏపీ ప్రజల్లో కొంతమంది, నీకు 40% ఓటు బ్యాంక్ అంటే మీ పార్టీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని నమ్మి ఓటేసి గెలిపించుకున్నారు. మరి వాళ్ళ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలే కదా, ఆ ఊరి గురించో దేని గురించో, మరి ఇది కాదు ఇక్కడ ఈ ఊరికి ఇంత సమస్య ఉంది, ఇంత బడ్జెట్ మనకి దీనికి కావాలి, లేకపోతే వ్యవసాయం గురించో చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడే అవసరం లేదంటారా మరి జగన్మోహన్ రెడ్డికి? ఆయనకి ప్రజలకు ఏమైనా చేయాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి అయితే బడ్జెట్ సమావేశాలు ఎవ్వరూ మిస్ చేసుకోరు. సో అలాంటిది కూడా ఆయన మిస్ చేసి ఆయన వెళ్లకుండా అంటే వాళ్ళు అక్కడ ఏం ప్రతిపాదిస్తున్నారు, ఏది ఆయన నోట్ చేసుకొని నెక్స్ట్ ఆయనకు వచ్చిన టైంలో ఆయన మాట్లాడటానికి అవకాశం ఉంటది కదా. సో ఆయన ఎందుకు ఇష్టపడలేదు, మైక్ ఇస్తలేరు మైక్ ఇవ్వరు అని అన్నప్పుడు, ఇస్తలేరు అంటే నువ్వు ఎందుకు గొడవ చేస్తలేవు? అసలు అది కాదు, అసలు వెళ్ళనే లేదు, నీకు ఇస్తున్నారా లేదనేది తర్వాత విషయం. నువ్వు వెళ్ళితే కదా, నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు ఒక స్కూల్కి పంపించి ట్యూషన్ పంపించో, ఒక టీచర్ మీద నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే నువ్వు అక్కడికి వెళ్ళకనే ఆ టీచర్ నాకు బాగా చదువు చెప్పలేదు అన్నట్టు ఉంది, కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది. అరే నువ్వు వెళ్తే కదా, నువ్వు క్లాసులకి వెళ్తేనే నీకు ఏ సబ్జెక్ట్ వస్తుందో, ఏం చేస్తున్నావో, ఎంత టైం నీకు ఇవ్వాలా అనేది ఒకటి ఉంటది కదా, వాళ్ళు ఎంత టైం కేటాయించాలి ఆ స్టూడెంట్ అనేది ఉంటది. సో అదేలాగా స్పీకర్ గారు కూడా నీ అవసరం ఎంత ఉందో అనేది, ఇప్పుడు నీ మీద ఒకటి ఏదైనా బ్లేమింగ్ వచ్చింది అనుకుందాం, సో నీకంటూ కొంచెం టైం వస్తుంది కదా, నువ్వు దాన్ని చెప్పుకునే అవకాశం వస్తుంది కదా, నీకు ఆ టైం ఇస్తారు కదా అనేది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఎంతో మంది ఇండిపెండెంట్ గా గెలుస్తున్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా వెళ్ళి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు శాసనసభకు వెళ్తున్నారు, ఎప్పుడప్పుడు వాళ్ళకి టైం వస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటున్నారు. అట్లా అంటే ఇప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడుతున్నారు కదా, కౌన్సిల్ వెళ్ళి మాట్లాడుతున్నారు, మహిళలు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇక్కడ నువ్వు అసెంబ్లీలో నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడతలేవు? మాట్లాడాలే కదా. ఇప్పుడు సరే నువ్వు ఒక్కరోజు వెళ్ళినప్పుడు నీకు మైక్ ఇవ్వలేదు, రెండో రోజు వెళ్ళినప్పుడు మైక్ ఇవ్వలేదు, మూడో రోజు వెళ్ళినప్పుడు మైక్ ఇవ్వకపోతే అందరు కనబడుతుంది కదా, అది నువ్వు పాజిటివ్గా మార్చుకోవచ్చు కదా. ఎందుకు అధికార పక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంటే ఎందుకు భయపడతాను? ఏమన్నా మళ్ళీ వాళ్ళు మాట్లాడతారన్నా, లేకపోతే పాత ఏమన్నా తోడితే ఆన్సర్లు చెప్పే లేదన్నా, లేకపోతే ఏం జరిగిందని ఇప్పుడు, లేకపోతే అరెస్టులనా? నేను ఒకటే చెప్పానా, అరెస్టులు అనేది అది ఒక ప్రాసెస్, ఎవరైతే తప్పులు చేశారో అనేది అది నడుస్తుంది, దాన్ని పక్కన పెడదాం. సరే ఇక్కడ ఏంటంటే ఆయన గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనకి రిపీట్ అవుతున్నాయి. అక్కడికి వెళ్ళంగానే ఆ పరిసర ప్రాంతాలు చూడంగానే ఆయన మనసులో వేరే ఆలోచనలు మొదలవుతున్నాయి. సో అందుకని అక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు, అక్కడ కూర్చోలేకపోతున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు. ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా అసెంబ్లీలో నడపటం కానివ్వండి, ఆయన సొంత అంటే అపోజిషన్ వాళ్ళని కూడా విలువివ్వకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా జరిగాయి కదా. సో ఆయనకి ఏంటంటే నన్ను కూడా అలా ట్రీట్ చేస్తారేమో అనే భయం ఉండొచ్చు. సహజంగా తప్పు చేసిన వాళ్ళకి, దొంగలకి కానివ్వండి, ఎవరికైనా సరే ఆ భయం అనేది ఉంటది. కానీ నువ్వు వెళ్ళి చూస్తే కదా, నీకోసం చాలా మంది ఇప్పుడు ఎక్కువగా ఎదురు చూసేదే రఘురామ కృష్ణంరాజు గారు లాంటి వాళ్ళే. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉన్నారు. అంటే ఛాన్స్ ఇద్దాం మాట్లాడటానికి అనేటట్టు కూడా, ఏం చెప్తారో ఇందామని అనే ఒక ఇది కూడా ఉంది కదా.
సరే అలాంటివి ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నారు? ఒక్కటే వాళ్ళ భయం ఏంటంటే గతంలో చేసినవి అన్నీ వెంటాడుతాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు చేసిన 5 ఏళ్లలోనూ వీళ్ళకి సమాధానం చెప్పరు. సరే ఇప్పుడు బడ్జెట్ గురించి అవగాహన కూడా వీళ్ళకి లేదు. సో దాని గురించి డిస్కస్ చేసేదో మాట్లాడేదో ఇవి చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎవరు ఇప్పుడు మాట్లాడించే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా 4-5 కొత్త ఎమ్మెల్యేలే, పెద్ద ఇది అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాదు. సరే పాత వాళ్ళు ఎవరైనా స్థిరంగా ఉండే వాళ్ళు ఉందామని అనుకుంటే అందరూ కేసులు ఇవన్నీ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే, అంటే వాళ్ళకి దోచుకోవటానికి ఎంత వీలు పడితే అంత దోచుకున్న వాళ్ళే. సో ప్రతి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, ప్రతి వాళ్ళ మీద రేపు పొద్దున ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని ఎవరు కూడా నేను కరెక్టు, నేను వెళ్ళి మాట్లాడతాను, నేను వాయిస్ ఇస్తాను అనే రకంగా లేరు. కాబట్టి ఆయన వెళ్ళటానికి ఇష్టపట్టలా. రైట్. మొత్తానికైతే ఈ అసెంబ్లీ సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనబడరు, కనపడినట్టే కనపడుతుంది, వెళ్ళేటట్టు అయితే అనిపించట్లేదు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.